జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring you greetings in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. I hope all are blessed and healed and delivered and saved through the messages and prayer. ప్రార్థనల ద్వారా దేవుని యొక్క వాక్య పరిచర్య ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని, స్వస్థపరచబడుతున్నారని, రక్షించబడుతున్నారని మేము నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాం. Let us hear your testimonies. మీ సాక్ష్యాలు మాకు తెలియచేయండి ప్రియులారా. So we are talking about the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తిని గురించిన సందేశాలు మీకు ఇస్తున్నాం. Philippians chapter 2 verse 10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. God has exalted Jesus because he humbled himself, became obedient, and he died on the cross, and exalted him and given him a name which is above every name. ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా భూలోకానికి వచ్చిన కారణం చేత ఆకాశమందున్న వారిలో గాని, భూమి మీద వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ఆయన నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక ఆయన దేవుడని ఒప్పుకొనున్నట్లు ఆయన నామము అన్య నామముల కంటే పైనామముగా హెచ్చించబడింది. Yes, every knee should bow before the name of Jesus. Every tongue should confess Jesus Christ is Lord. అవునండి, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలని, ప్రతి వాని నాలుక యేసే ప్రభు అని దేవుడని ఒప్పుకోవాలని ఆయన నామం హెచ్చించబడి. So you have to share this gospel to others, then only this will happen. ఈ సువార్తని అందరికి కూడా చెప్పాలి, అప్పుడే ఈ కార్యం నెరవేర్చబడుతుంది. You have to live a life of testimony. సాక్ష్య జీవితం నీవు కలిగి ఉండాలి. Last time I said you are ambassadors here on earth. గతసారి నేను చెప్పిన మాట మీకు గుర్తుందా? మీరు భూలోకంలో దేవుని ప్రతినిధులు. We are representatives of the King of Kings. రాజుల రాజు ప్రతినిధులుగా మనం జీవిస్తున్నాం. We are kings and priests to God. మన దేవునికి రాజులం, యాజకులుగా ఉన్నాం. We are queens and kings. మనం రాజులము, రాణులంగా ఉంటున్నాం. We are prophets and prophetess. దేవునికి ప్రవక్తలుగా, ప్రవక్తిలుగా ఉంటున్నాం. Given so much of power. గొప్ప శక్తితో మనం నింపబడ్డాం. You are a power station from head to foot. తల నుండి అరికాలు వరకు కూడా దేవుని యొక్క శక్తి మీలో ఉంది. మీరు పవర్ స్టేషన్. God cares for you so much. దేవుడు మీ పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. He covers you under his wings. ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయం ఇస్తున్నాడు. Psalm 91 you read and get a shelter under the Almighty's wings. 91వ కీర్తన మీరు అంతా చదవండి. మరి దేవుని యొక్క రెక్కల నీడలను మీరు ఆశ్రయం పొందుకోనండి. You have Holy Spirit protection, pillar of cloud, pillar of fire for the Israelites. ఇశ్రాయేలు ప్రజలకు అగ్నిస్తంభం, మేఘస్తంభం ఎలాగ కాపుదలగా ఉన్నట్లు మరి మీకు కూడా దేవుడు మరి కాపుదల భద్రత మీకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. Psalm 91 says you have angelic protection. 91వ కీర్తనలో మనం చూస్తే దేవదూతల కాపుదల మనకుంది. Left and right you have angels bearing you up so that you will not dash your foot against a stone. నీ కుడి ఎడమల్లో దేవదూతలు మరి నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని రాయబడింది. What a loving Father we have. ఎంత ప్రేమగల తండ్రిని మనం He కలిగి sent ఉన్నాం. his son Jesus and to give us all these blessings. చూడండి, తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూలోకంలో మనకు అనుగ్రహించడం ద్వారా ఇవన్నీ ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. Besides we have so many promises in the Bible. ఈ భూలోకంలో ఉంటున్న మనకు అనేకమైన వాగ్దానాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. Yeah, those who are in Christ, only for them this is blessing. క్రీస్తులో ఉన్న వారికే ఈ ఆశీర్వాదాలు All ప్రకటించబడ్డాయి. these promises are God's own dear children. చూడండి, ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు తన ప్రియమైన పిల్లలుగా మరి కలిగి ఉన్న వారికి మాత్రం ఇవి సొంతం When you అవుతాయి. believe in Jesus Christ, God gives you right to become the children of God. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన పిల్లలగుటకు ఆయన మీకు అధికారం ఇస్తాడు. For others who are not saved, there will be people and God. That's a relationship. చూడండి, లోకంలో ప్రభువును కలిగి లేని వారికి ఎలాగుంటుందంటే దేవుడు మనుషుల సంబంధమే. But then Jesus came and introduced his father to us. He is our father and Jesus' father. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో తండ్రిని మనకు పరిచయం చేయడానికి ఆయన వచ్చినప్పుడు, తండ్రి రాజ్యాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన తండ్రే మనకు తండ్రిగా ఉన్నాడు. So I said the benefits of Jesus coming to earth. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు మనకు దొరికే లాభాల గురించి మనం మాట్లాడుతున్నాం. First of all, to save us from sin. మొట్టమొదటిది పాపము నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు. Secondly, to eliminate fear. రెండవది మనలో ఉన్న భయాన్ని తొలగించడానికి వచ్చాడు. Third benefit of Jesus' birth is to bring joy to the world. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చిన మరొక ప్రయోజనం లేక లాభం ఏంటంటే లోకానికి సంతోషాన్ని కలిగజేయడానికి. Luke chapter 2 verse 10 we'll read. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం The చదివితే angel told the
your shepherds, do not be afraid, for I bring you good news of great joy which is to all mankind. A Savior is born in the city of David, is Christ the Lord. దేవదూత గొర్రెల కాపరులకు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. What a joy, God coming to the world, becoming a man. చూడండి, ఒక గొప్ప దేవుడు ఈ లోకానికి నరుడుగా రావడం అనేది ఒక గొప్ప సంతోషకరమైన What a వర్తమానం. joy it is, heaven visiting the earth. పరలోకమే భూమిని దర్శించడం ఎంత గొప్ప ఆనందం What కదా. a great joy, my dear people of ప్రియ God. దేవుని ప్రజలారా, ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇది. It is unspeakable joy. ఇది చెప్పనసఖ్యము గాని సంతోషం. You are happy. Happiness is different from joy, right? చూడండి, సంతోషం వేరు, ఆనందం వేరు. Happiness is very temporary. చూడండి, తాత్కాలికమైన దాన్ని ఒక సంతోషంగా చూస్తాము. Happiness comes when you buy some material things, you are very happy. చూడండి, ఏదైనా వస్తు సంబంధమైనవి ఏవైనా మనం కొనుక్కున్నప్పుడు మనకు అప్పటికప్పుడు ఉండే సంతోషం ఉంటది. When you buy a car and long dream, one house comes, you are happy. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న కళ్ళగంటున్న ఒక ఇల్లు వస్తే, లేకపోతే ఒక కారు కొంటే, అప్పుడు మీకు సంతోషం ఉంటది. But the real joy comes when Savior comes inside of us. చూడండి, నిజమైన ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, రక్షకుని మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఆ నిజమైన ఆనందం అనేది మనం How పొందుకుంటాం. many are happy today? ఈరోజు ఎంతమంది సంతోషంగా How many ఉన్నారు? are joyful today? ఎంతమంది ఆనందంగా I ఉన్నారు? said happiness is temporary, చూడండి, నేను చెప్పాను కదా, సంతోషం అనేది but తాత్కాలికమైనది, the joy lasts forever. ఆనందం అనేది నిరంతరం ఉండేది. The Bible gives you joy. చూడండి, బైబిల్ మనకు అందించేది ఆనందం. ఆనందం ఎప్పటికి All ఉండే the ఆనందం. worldly things will give us happiness temporary. లోకంలో మనం ఏది సంపాదించినా, ఏది కలిగి ఉన్న తాత్కాలిక సంతోషమే. When you do a sin, that is a momentary pleasure. After you are in guilty, lose all your joy. గమనించండి, ఈ లోకంలో ఏదైనా పాపం చేస్తూ ఉన్నప్పుడు, ఆ పాపంలో ఉన్నప్పుడు, ఆ తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆ సంతోషం అనేది, ఆ ఉల్లాసం అనేది అప్పటికే ఉంటుంది. ఆ తర్వాత అయ్యో ఎందుకు చేశానా ఈ తప్పు పాపం అని మళ్ళీ బాధపడుతూ ఉంటాం. In 1992, when I and my husband received the Lord Jesus, confessing our sin and receiving in our life, what a joy flooded our heart. 1992 సంవత్సరం నేను నా భర్త గారు ప్రభువైన యేసుక్రీస్తు మా హృదయాల్లోనికి అంగీకరించిన తర్వాత ఇక మా జీవితాల్లో చెప్పలేనటువంటి ఆనందాన్ని దేవుడు మా హృదయంలో నింపాడు. Satan is a joy stealer. వాస్తవాన్ని గమనించండి, సాతానుడైన వాడు మనకున్న ఆనందాన్ని దొంగిలిస్తాడు. He wants to steal everything. John chapter 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో వాడు సమస్తాన్ని మనకున్నవి దొంగిలించడానికి వచ్చాడు. The devil is coming to your house, coming to your life in order to steal your joy, your peace and all the blessings. వినండి, మీ జీవితాల్లో లేక మీ కుటుంబాలకు సాతానుడు ప్రవేశించినప్పుడు మీకున్న సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ సమాధానాన్ని, వీటన్నిటిని కూడా వాడు దొంగిలిస్తాడు. But Jesus wants to give you back joy in abundance, life in abundance. ప్రభువైన యేసు నీకు సంతోషాన్ని, ఆనందాన్ని సమృద్ధిగా అనుగ్రహించడానికి వచ్చాడు. That's why Jesus came on Christmas Day. అందుకే ప్రభువైన యేసు ఆ క్రిస్మస్ దినం అని మనం అంటామే, ఆ దినాన్న ఈ లోకానికి తీసుకొని వచ్చింది అదే. John 15 verse 11 యోహాను says, సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో Jesus says, యేసు ప్రభు I అంటాడు, have told you this so that my joy may be in you and that your joy may be complete. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో How చెప్తున్నాను. many of you have that joy of the Lord in your heart? దేవుడిచ్చే ఆ ఆనందం, సంతోషం మీ హృదయంలో ఎంతమంది కలిగి ఉన్నారు? John chapter 16 verse 33, look at the beautiful verse. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ అద్భుతమైన వాక్యం ఉంది I have చూడండి. told you these things so that you may have joy and you have peace in this world. Don't be troubled in your heart. చూడండి, నా యందు మీ సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. Yeah, ధైర్యమును తెచ్చుకోవడం. Be joyful because he has overcome the world. The overcomer is in you. ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు అంటే, జయించిన వాడు నీలో ఉన్నాడు కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి. We hear this and we know that we forget. చూడండి, మనం ఈ విషయాలు వింటూ ఉంటాం కానీ వెంటనే మర్చిపోతూ ఉంటాం. That's why you need to listen the word of God again and again. You have to read the word of God again and again. You should continue listening and applying in your life. వినండి, అందుకే నేను చెప్పేది ఏంటంటే, వాక్యాన్ని పదే పదే వినాలి. ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. మరి అప్పుడే మనం జయ జీవితం పొందుకుంటాం. Today I say along with Nehemiah, the joy of the Lord is my strength. Nehemiah chapter 8 verse 10. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాట నెహెమ్యాతో కలిసి ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను
వినండి. Everybody say, the joy of the Lord is my strength. ఆ మాట ఏంటో తెలుసా? యెహోవా యందలి ఆనందమే నాకు బలం. అందరు కూడా చెప్పండి, యెహోవా యందలి ఆనందమే నాకు Not బలం. one time, throughout the day you say that. రోజంతా కూడా ఈ మాట చెప్తూ ఉండాలి. Let the Satan hear that. సాతానికి వినబడేటట్టు చెప్పాలి. When you are joyful, Satan is very, very sad. చూడండి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, సైతానికి ఎప్పుడు దుఃఖం, వాడు ఏడుస్తూ ఉంటాడు. నీవు ఏడిస్తే Satan will be happy. నీవు ఏడిస్తే సైతాన్ నవ్వుతాడు. So don't make the devil happy. కనుక మీరు ఏడ్చుకుంటుండడం ద్వారా సైతానికి నవ్వు కలిగించేటట్లుగా ఉండొద్దు. You be joyful. You listen to the word. You apply the word and make Jesus happy. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి ఆ వాక్యాన్ని ధ్యానం చేయండి, ఆ వాక్యాన్ని చదవండి, ఆ వాక్యాన్ని వినండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. That's what Apostle Paul writes. అపోస్తలుడు పౌలు అదే రాస్తాడు. Philippians chapter 4 verse 4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4. Rejoice in the Lord always. Again I say rejoice. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటాడు. Do you know from where Paul is writing this letter? అలాంటి మాట పౌలు ఎక్కడి నుంచి రాశాడో తెలుసా అండి? Now we are shooting preaching in a very nice AC room. మంచి సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ రూమ్ లో ఉండి ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాం ఈ షూటింగ్ ద్వారా. And we have AC everywhere. ఏ గదిలోకి వెళ్ళినప్పుడు కూడా ఏసీ ఉంటది. He was not writing this letter from an AC room. ఒక ఎయిర్ కండిషన్ ఉండి సౌకర్యవంతమైన గదిలో ఉండి రాసిన మాట He కాదండి. was not writing from a theater while watching the movie. ఆ సినిమా చూసుకుంటూ చాలా ఆనందంగా ఉండి రాసిన మాట కాదు. He was in prison. He was bruised, beaten, all the lashes. It was using blood. చెరసాలలో ఉండి దెబ్బలు కొడితే రక్తాలు గారుతూ అలాంటి వేదనకరమైన పరిస్థితిలో ఉండగా రాసిన మాట ఇది. When his body was aching, it was in agony. He's writing that, come on, rejoice in the Lord always. Again I said. శరీరం అంతా నొప్పులు ఉంటే, బాధలో వేదనలో మరి తన శరీరం అంతా నలిగిపోతున్న పరిస్థితిలో అలాంటి టైంలో బయట ఉన్న వాళ్ళకి రాస్తాడు, ఇదిగో మీరు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి ప్రభువులో. Amen. ఆమేన్. Can you say, midst of your trouble, I am going to rejoice in the నీ Lord? శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో ఆనందించండి అని చెప్పగలుగుతామండి? ఆనందించగలుగుతామా? Maybe one sickness after sickness, one problem after problem will come into your life. మనుషుల జీవితాలుగా మనం ఉంటూ ఉన్నప్పుడు శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, రోగం వెంబడి రోగం మనకు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ మనల్ని Satan బలహీనపరుస్తాయి. will be waiting. He's sending demons to each family. మరి ప్రతి కుటుంబంలోనికి చిన్న చిన్న దయ్యాలను పంపిస్తా ఉంటాడు మన దగ్గర. చిన్న దయ్యం నీ మీద కూడా ఉన్నది. అది నీ మీద కూడా చిన్న దయ్యం So he పనిచేస్తుంది. had to cast out that demon. కనుక ఆ దయ్యాలు వెళ్ళగొట్టాలి. Satan has given assignment to small demons. ఈ పెద్ద దయ్యం చిన్న చిన్న దయ్యాలన్నిటి కూడా పని చెప్పి ఆ పని వారు నిర్వర్తించడానికి కొరకు పంపిస్తా ఉంటది Go అన్నమాట. to this home and work that woman, he is there. ఇదిగో పలానా ఇంట్లోకి వెళ్ళు, ఆ స్త్రీ మీద నువ్వు పని చేయి. Man may not agree, but go to the woman. పురుషులు అంత తొందరగా పడిపోరు కానీ స్త్రీల దగ్గరికి వెళ్ళు అని అంటాడు. See, that Satan took the form of snake, went to Eve, not to Adam. చూడండి, గమనించండి, ఏదైనా తోటలో మనం గమనిస్తే ఆ సర్పము ఆదాము దగ్గరికి వెళ్ళలేదు, హవ్వ దగ్గరికి వెళ్ళి మోసం చేయడానికి వెళ్ళి. Satan also knows women get easily deceived. ఈ స్త్రీలు తొందరగా పడిపోతారని, తొందరగా మోసపోతారని చెప్పి సాతానికి కూడా తెలుసు. I am sure many women are watching, even men are watching, and he is telling you, rejoice in the Lord. ఈ వాక్య భాగాన్ని చాలా మంది స్త్రీలు వింటున్నారు, పురుషులు వింటున్నారు. జాగ్రత్తగా మరి ఇది ఆలోచన చేయండి. మీరు ఎల్లప్పుడూ సంతోషించాలని ప్రభు Even మాట్లాడుతున్నారు. in the midst of all the problems, if you can rejoice in the Lord, then you are a mature Christian. శ్రమలు, హింసలు లేక ఈ బలహీనతల మధ్యలో నీవు దేవుని స్తుతించగలిగితే అప్పుడు నీవు నిజ క్రైస్తవుడుగా Or నిరూపించబడతావు. else you are a baby Christian, drinking milk in the bottle. లేకపోతే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వీటిలోనే ఉంటే నీవు పాలు తాగే పిల్లవాళ్ళకి ఇంకా ఎదగట్లేదు అన్నమాట. There is no growth in churches like for the believers. విశ్వాసుల జీవితాల్లో చాలా మంది సంఘాల్లో కూడా ఎదుగుదల They లేకుండా are waiting ఉంటున్నారు. once a week to be spoon fed by the pastor. వారానికి ఒకసారి ఇదిగో పాస్టర్ గారు స్పూన్ తో వాళ్ళకి ఇంత అన్నం కుక్కాలి, లోట్లో పెట్టాలి. Kukali, that's what people are waiting. ప్రజలు వెయిట్ చేస్తున్నారు, వారానికి ఒకసారి కొంచెం పెడితే చాలు పాస్టర్ అలా కుక్కినట్టు చేయాలి. But why don't you listen and read the word and get strengthened in the Lord? మరి ప్రతిదినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ మీరు ఎందుకు బలపరచబడొద్దు? I told you, you get saved only once. నేను చెప్పాను కదా, ఒకేసారి నీవు రక్షించబడతావు. Prati meeting I see hands going up. How many of you want to receive Jesus? All the hands gone. క్రైస్తవులైన వారు ప్రతి మీటింగ్ లో కూడా ఎంతమంది యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడుతున్నారంటే క్రైస్తవుడు ప్రతి మీటింగ్ లో చేతులు ఎత్తారు కొంతమంది So అయితే. why you are not sure of your salvation? ఎందుకండి రక్షణ గురించిన నిశ్చయత ఇంకా మీకు లేదా? When you confess your sin, God will take it, put it in a bag and cast it in the depth of the sea. ఒకేసారి Micah says, Micah chapter 7. మీకా గ్రంథం 7వ
7వ అధ్యాయంలో మనం గమనిస్తే మనం చూస్తున్న మాట జాగ్రత్త వినండి. మనొకసారి పాపములు ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత ఆ పాపములన్నిటిని కూడా దేవాతి దేవుడు ఒక బ్యాగ్లో ఒక మూట కట్టి ఆ మూటను సముద్ర అగాధంలో పడేస్తాడు. అగాధం అండి, పైన కాదు. డోంట్ గో అండ్ ఫిష్ అవుట్. అదే అగాధంలో పడేశాడు. దాన్ని గాలవేసి మళ్ళీ పైకి లాగడానికి ప్రయత్నం చేయదు. ఆల్ దోస్ హూ ఆర్ లిసనింగ్, రిమూవ్ ద గిల్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఈ రోజు ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, మీలో పాప అపరాధ భావన ఇంకా పెట్టుకొని బ్రతకొద్దు. You just forget about the sin. God has forgotten it. చూడండి, దేవుడు మర్చిపోయాడు వాటిని, మీరు కూడా మర్చిపోండి, విడిచిపెట్టి. I always say, you received Jesus once, no, never raise your hand again. Go on growing, go on bearing fruit. యేసు ప్రభువును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడానికి ఒకేసారి నువ్వు చేతులు ఎత్తి ముందుకు వస్తావు. ఆ తర్వాత నీ పని అంతా కూడా ఆత్మీయతలో ఎదగడమే, విశ్వాసంలో ఎదగడమే నీ పని. మళ్ళీ మళ్ళీ చేతులు ఎత్తరంగా. Yeah, you have to grow. Heavenly Father is watching. I have written in my book about baby growth. పరలోకపు తండ్రి ప్రతి దినం కూడా నీ ఎదుగుదలను గురించి ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. బేబీ గ్రోత్ అని, పిల్లల ఎదుగుదల గురించి నా పుస్తకంలో నేను చక్కగా రాశాను. They'll be crying for milk and then mother will feed and they grow. They start turning around. They start sitting up. They start walking. They start running. They start talking. పుట్టిన పిల్లలు కొంతకాలానికి ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు తల్లి తీసుకొని ఆ పిల్లలకు పాలిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ పిల్లలు బోర్ల పడతారు. ఆ తర్వాత కూర్చుంటారు. ఆ తర్వాత ప్రాకుతారు. ఆ తర్వాత నిలబడతారు. ఆ రకంగా ఒక్కొక్క అంచెలు, ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఉంటారు. So God wants you to grow like that, ankle deep and knee deep and waist deep, and the water should come. You should be swimming in the Holy Ghost river. ఆ రీతిగా విశ్వాస జీవితంలో ఎదుగుదల మనకు కనబడాలి. మీ చీలమండల లోతు, ఆ తర్వాత మోకాళ్ళ లోతు, ఆ తర్వాత నడువు లోతు, ఆ తర్వాత అలాగే కాకుండా నువ్వు ఈదవలసినటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. I don't know about you, but my Papa in heaven is very happy about my growth and about yours also, brother. నీ గురించి నాకు తెలియదు కానీ మరి నా విషయంలో కానీ పాస్టర్ గారి విషయంలో కానీ మేము ఆత్మీయతలో ఎదుగుతున్న విషయాన్ని బట్టి పరలోకపు తండ్రి ఎంతో ఆనందిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. First I didn't know the preaching, I didn't know word of God, single word of God when I was born again. నేను రక్షించబడిన ప్రారంభ దినాల్లో దేవుని వాక్యం ఒక్కటి కూడా నాకు తెలిసేది కాదు, నాకు రాదు. When I started listening and going to church and meditating, writing down and also memorizing. ఆ తర్వాత కాలంలో దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయడం, దేవుని వాక్యాన్ని రాసుకోవడం, మీటింగ్లకు వెళ్ళడం, ఇవన్నీ కూడా నా ఎదుగుదలకు ఉపయోగపడాయి. Then I started preaching, then I started writing books, then I started teaching Bible colleges. ఆ రకంగా ఎదుగుతూ ఇప్పుడు నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, వాక్యాన్ని రాస్తున్నాను, పుస్తకాలు రాస్తున్నాను, మరి బైబిల్ కాలేజెస్లో మరి వాక్యాన్ని ఉపదేశిస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ఎదుగుదలతో ముడిపడి ఎదుగుతూ ఉన్నాయి. All the vacuum is here in the computer mind. ఈ రోజు ఈ కంప్యూటర్ మైండ్ లో దేవుని వాక్యంతో నింపబడి This is how God Father will be very happy and am proud of you my daughter, proud of you my son, he should say. ఈ రీతిగా ప్రియులారా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మరి నీ పరలోకపు తండ్రి, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను బట్టి నేను ఎంతో అతిశయపడుతున్నా, నాకు చాలా సంతోషంగా ఉంది నీవు ఎదుగుతున్న కారణాన్ని బట్టి అని ఆయన చెప్పాలి నీ గురించి. When Jesus comes into you, the light of the world comes inside you, you become the light. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగైన క్రీస్తు నీలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు నీవు లోకానికి వెలుగుగా మార్చబడతావు. Then 0 watt bulb will become 20 watts and 40 watts and 100 watts and halogen, and then you'll become like sun. అప్పుడు నీలో ఉన్న వెలుగు అనేది మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటుంది. 0 వాట్స్ తర్వాత 40 వాట్లు, 60 వాట్లు, 80 వాట్స్, తర్వాత 100 వాట్లు, తర్వాత ఇంకా హాలోజన్ బల్బు, ఇంకా ఫ్లడ్ లైట్, ఇలాగా చివరికి సూర్యుని తేజస్సు నీకు వస్తుంది. Hallelujah. Hallelujah. You are going to shine brighter than the sun. సూర్యుని తేజస్సు నీలోనికి దేవుడు అనుగ్రహించి నీవు ఆ రకంగా ప్రకాశించే దశ వరకు ప్రభు నిన్ను So తీసుకెళ్ళాడు. let your joy increase, let your joy be full. Rejoice in the Lord always. Again I say rejoice. ప్రియులారా మీలోని ఆనందం, మీలోని సంతోషం అది ఎదుగుతూ ఉండాలి. మరి అది దినదినం కూడా ఎదగాలి. ఎల్లప్పుడూ సంతోషించండి. మరలా చెప్పుదును ఆనందించుడని ప్రభు అంటున్నాడు. Psalm 30 verse 11, he has turned your mourning into dancing and sorrow into joy. ఆ 30వ కీర్తన 11వ వచనంలో మీ యొక్క దుఃఖాన్ని సంతోషంగాను, మీ యొక్క దుఃఖాన్ని నాట్యంగాను నేను మారుస్తానని Do ప్రభు one thing అంటున్నాడు. every day. 1 Peter 5:7. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో Dear ప్రతిదినం people of God, cast all your cares in the morning only. Give it to him. Don't take it back. ప్రియ దేవుని ప్రజలారా గమనించండి, ప్రతిదినం కూడా మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయనే చూసుకుంటాడు. మళ్ళీ మీరు మోసుకోకండి. Then serve God, live for God all the days of your life. Be joyful in whatever work God has assigned to you. నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి పనిని కూడా నమ్మకంగా చేస్తూ మరి సంతోషంగా ఆనందంగా ప్రభు
ప్రభువులో నువ్వు ఎదుగుతూ ముందుకు సాగాలని ప్రభువు ఎంతమంది అలాంటి తీర్మానం ఎంతమంది ఈ రోజు అలాంటి తీర్మానంతో Just ఉన్నారు? close your eyes and kneel down wherever అందరూ you are. కళ్ళు మూసుకోండి. వీలైతే మీరు ఎక్కడున్నారో అక్కడ ఉన్న స్థలంలో మీరు మోకరించి ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు అప్పగించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. సర్వశక్తి మంత్రువైన మా పరమ తండ్రి, నీవు సర్వాధికారి అయిన దేవుడు, నాయన ఆనందాన్ని కలగజేసే దేవుడు. ఈ భూలోకానికి మీరు వచ్చిన మాకు ప్రయోజనకరమైన ఒక బెనిఫిట్, మీరు మాకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభా దొంగ అయిన సాతానుడు మా ఆనందాన్ని దొంగిలించి ఉండగా ఆ ఆనందాన్ని మళ్ళీ తిరిగి మీరు సమకూర్చడానికి మా కొరకు వచ్చి ఉన్నారు కనుక మీకు వందనాలు. ఆ ఆనందాన్ని ప్రభాతాన్ని మేము పొందుకొని మేము భయపడకుండా నీ ఎదుట ప్రభాతాన్ని సంతోషిస్తూ ప్రతి పరిస్థితుల్లో కూడా నాయన నీ మీద ఆధారపడి నీలో ఆనందిస్తూ శ్రమ, కష్టం, వ్యాధి, బాధ, ఇబ్బంది ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటి మధ్యలో మీరిచ్చే ఆనందాన్ని ప్రభా మేము కాపాడుకుంటూ, రక్షణ ఆనందాన్ని మేము కాపాడుకుంటూ మీలో ఎదుగుతూ ప్రభా దినదినం కూడా ఆత్మలో వర్ధిల్లుచూ ఉండడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఎదుగకుండా చేస్తున్న ప్రతి సాతాను క్రియ యేసు నామములో కొట్టివేయబడును గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారి సంతోషంలో ఎదురు గాక, సమాధానంలో వారు ఎదుగుదురు గాక, అన్ని విషయాల్లో ప్రభా తను ఎదిగి ఫలించి పరలోకమందున్న తండ్రికి వారు మహిమ తెచ్చినట్టుగా ప్రభా వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే యేసు క్రీస్తు నామములో మాత్రమే రక్షణ ఉందని గ్రహించి వారు వారి పాపాలు మీ దగ్గర ఒప్పుకొని ప్రభా మిమ్మల్ని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించే కృప దయచేయండి. తద్వారా ప్రభు వారి జీవిత కాలం అంతా ఎదుగుతూ నీలో ఆనందిస్తూ ముందుకు సాగే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఇంత శక్తివంతమైన వాక్యాన్ని ప్రభా మీ దాసురాలి ద్వారా ప్రభా తండ్రి నాయన వింటున్న వీక్షిస్తున్న ప్రజలకు, వారి కుటుంబాలకు, మాకు మీరు అందించినందుకు మీకు మహిమ చెల్లిస్తూ మీ దాసురాలు ఇంకను బలపరిచి ప్రభా మీ మహిమార్థమై లక్షలాది కోట్లాది మంది ప్రజలకు దీవెనకరంగా మీరు ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ సంతోషాన్ని దొంగిలించడానికి, ఆనందాన్ని దొంగిలించడానికి చేస్తున్న ప్రతి సాతాను క్రియలు లయపరచబడును గాకని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ, వాక్యాన్ని వింటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని అందిస్తున్న మీ దాసురాలు తెరెసా పాల్ గారికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడేండి నడిపించును గాక. Amen. ఆమేన్, Amen. May God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును Let గాక. your joy be doubled. మీ యొక్క సంతోషము రెట్టింపవును గాక. Keep rejoicing in the Lord always. ప్రభువులో ఎల్లప్పుడు ఆనందిస్తూ ఉండండి. Amen. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరెసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ?
రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని, మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.